నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పెషల్. మనం ప్రతిరోజు లలిత సహస్రనామాలకు ఒక్కొక్కటి చెప్పిన ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 244 ప్రతి పదార్థం. చర జగన్నాథ. పద విభజన. చెర ఆచర, జగత్ నాథ. చర కదిలేవి జంగమములు, ఆచార కదలనివి స్థావరములు, వస్తు జీవ సముదాయం గల జగత్ ఈ ప్రపంచానికి. నాద ఆదినాదురాలు ప్రవ్వి, జగజ్మమము స్థావరాత్మకాస్య జగత్తాత ఆదీశ్వరి. స్థావర జంగమాత్మకమైన జగత్తుకు ఆదీశ్వరి. ఈ ప్రపంచంలో సమస్త వస్తు జీవరాశులన్నిటినీ కదిలేవి కదలనివి అని 2 రకాలుగా విభాగాలుగా గుర్తించవచ్చు. రాళ్ళు రప్పలు పర్వతాలు మొదలైనవి కదలనివి, అవి ఆచారములు. కీటక పక్షి జంతు మానవాది 84 లక్షల జీవరాశులు కదలిక కలిగినవి కాబట్టి అవి చరములు. ఈ రెంటితోనే ఉన్నది ప్రపంచం. అటువంటి ప్రపంచానికి ఆదినాదురాలు అమ్మవారు. నా ఆద నాద. ఆద అంటే అటుపైన అని, నా అంటే లేదు అని అర్థం. అంటే ఇటుపైన ఇంకెవరూ లేరు అనే స్థితిలో ఎవరైనా ఉంటే ఆ రెండో వారు మొదటి వారికి నాద అనే మాటకు అర్హురాలు అవుతారు. భార్యకు భర్తను మించి అధికంగా ఇంకెవ్వరూ లేకపోతే ఆ భర్త ఆ భార్యకు నాదుడవుతాడు. ప్రజలకు తమను పరిపాలించేవాడి కన్నా ఇంకా అధికారిగా ఎవరూ పైన ఉండకపోతే ఆ పరిపాలించేవాడే ఆ ప్రజలకు నాదుడు, రాజు అవుతాడు. అలాగే ఈ ప్రపంచానికి అమ్మవారిని మించి ఆ పైన పై అధికారి ఎవరు లేరు కాబట్టి అమ్మవారు జగన్నాథ అనే పదానికి అర్హురాలు. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు కూడా అమ్మవారి ఆజ్ఞలకు బద్ధులయ్యే తమ కర్తవ్యాలకు నిర్వహిస్తున్నారు కదా. చర ఆచర అనే పదాలకు వేరే విధంగా కూడా అన్వయం ఉన్నది. ఈ ప్రపంచమంతా చోటుతోనూ ఆ చోటు నుండి ఉత్పన్నమైన పంచభూతాలతో తయారైన వస్తుజాలంతోనూ అమ్మవారు నిండి ఉన్నది. చోటుగా ఒక చోటు నుండి ఇంకొక చోటుకు చలనం ఉండదు. ఈ లక్షణం అమ్మవారికి ఉండే ఆచర లక్షణ విశేషాన్ని, చోటులో వస్తువుల కదలిక లక్షణం అమ్మవారి చరచర లక్షణ విశేషాన్ని సూచిస్తాయి. భ్రమణంలో ఉన్న వస్తువు ఏ అక్షాన్ని ఆధారంగా చేసుకొని తిరుగుతుందో ఆ అక్షానికి కదలిక ఉండదు, కానీ వస్తువుకి కదలిక ఉంటుంది. ఇలా ఒకే సమయంలో 2 లక్షణాలు ఆ వస్తువులో ఉంటాయి. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు కదులుతున్న దాంట్లో కదలకుండా ఉండేది నేను అన్నాడు. రాళ్ళు రప్పలు కొండలు పర్వతాలు నదులు సముద్రాలు స్థావరములు అని చెప్పబడినప్పటికీ వాటికి కూడా ప్రాణం కదలికలు ఉన్నాయని చెప్పటానికి అనేక ఉదాహరణలున్నాయి. రామాయణంలో రాముడు సముద్రాన్ని దారి ఇవ్వమని అడిగితే ఇవ్వలేదని కోపించి సముద్రుడికి మీదికి బాణాన్ని సంధిస్తాడు. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై సముద్రాన్ని దాటే ఉపాయం చెబుతాడు. అదే రామాయణంలో రాముని భక్తురాలు శబరి నదిగా మారింది. కాబట్టి స్థావర జంగమాత్మకమైన జగత్ అంటే కంటికి కనిపించేటటువంటి దృశ్యమంతా అని అర్థం. ఈ జగతంతా పరమేశ్వరి వల్లనే ఉద్భవించింది. లోకంలో ఘోరమైన పాపాలు చేసిన వారు కొండలు బండలుగా పుడతారని, పుణ్యాత్ములు నదులుగా పుడతారని ప్రతీతి. ఇదంతా వారి పూర్వజన్మ సుకృతం వల్ల జరుగుతుంది. ఈ రకంగా జీవుల కర్మఫలాన్ని బట్టి వారికి ఉత్తర జన్మలు ప్రసాదించేది ఆ దేవి. అందుకే ఆమె చరచర జగన్నాథ అనబడుతుంది. ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు. కదిలేడి కదలని వస్తు జీవ సముదాయాత్మకమైన జగత్తుకు ఆదినాదురాలు. కదలని చోటులో కదలని లక్షణాన్ని, కదిలే వాస్తు జీవజాలంలోని కదిలే లక్షణాన్ని కలిగిన అధిష్ఠిత్రి. ఓం చరచర జగన్నాథాయ నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.